ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్తోనే ఉన్న పద్మారావు గౌడ్కు 60,000 మెజారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పద్మారావు గౌడ్ కేసీఆర్కు తమ్ముడిలాంటివారని ఆయన అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్లలో జరిగిన రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ, సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. 2014లో బడేభాయ్ మోడీ చాలా కథలు చెప్పారని, 15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ ట్రైన్ అని పెద్ద పెద్ద బిల్డప్పులు ఇచ్చారని విమర్శించారు. కిషన్ రెడ్డి ఎంపీ కేంద్ర మంత్రి అయి 5 ఏళ్లు అయిందని, పైసా పని చేయలేదని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదని, మెట్రోకు పైసా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. కానీ గుజరాత్లో వరదలు వస్తే మాత్రం మోడీ ప్రత్యేక విమానం వేసుకొనిపోయి 1000 కోట్లు ఇచ్చారన్నారు. గుజరాత్ వాళ్లే ప్రజలా, హైదరాబాద్ వాళ్ళు ప్రజలు కాదా అంటూ ప్రశ్నించారు. అడ్డగుట్టకు, సీతాఫల్ మండి డివిజనుకు, సికింద్రాబాద్కు ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అంటూ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కానీ 2014లో నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి భారతదేశానికి ప్రధానమంత్రి అయినారు. ఎన్నో మాటలు చెప్పినారు. బడాబాయ్ బడా మోసం ఆ రోజు 2014లో చూసినాం. మీరందరూ ఖాతాలు తెరవండి, భాయియో బహనో आप सभी लोग जन धन खाता खोलो, मैं 15 लाख डाल दूंगा, धनाधन डाल दूंगा అన్నాడు. ఎవరికైనా వచ్చినాయా 15 లక్షలు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినాయా ఎవరికన్నా? ఎవరికి రాలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, ప్రతి మనిషికి ఇల్లు ఇస్తా, బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా, అమెరికా వాళ్ళే వచ్చి మన దేశానికి లైన్లు కట్టి నిలబడాలా, నన్ను ప్రధానమంత్రి చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆనాడు చెప్పినారు. 2023లో రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా మొత్తం తెలంగాణ జిల్లాలలో, హైదరాబాద్ లో మీరు నమ్మలేదు కానీ జిల్లాలలో మాత్రం ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఆయన కూడా గద్దెనెక్కి ఇలా చోటాబాయి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా హామీ ఇచ్చినాడు. ఏం చెప్పినాడు? ఇంట్లో కోడళ్లుంటే కోడళ్ళకి నెలకు 2,500 రూపాయలు ఇస్తా, ఇది నా గ్యారంటీ, 100 రోజుల్లో చేస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా 2,500? వినబడట్లేదు. వచ్చిందా రాలేదా? ముసలోళ్ళుంటే 4,000 ఇస్తా అన్నాడు. 4,000 వచ్చిందా? మోడీ గారు చెప్పిన అచ్చేదిని వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు చెప్పిన అచ్చేదిని వచ్చిందా? సచ్చేదిని మాత్రం మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ రాగానే. మోడీ వచ్చిన నాడు ముడి చమురు బ్యారెల్కు $100 ఉందని, ఇప్పుడు ముడి చమురు బ్యారెల్కు $84 ఉందన్నారు. మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటారని, మరి టోలెందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలన్నారు. వసూలు చేసిన 30 లక్షల కోట్ల రూపాయలలో 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇది అబద్ధమని కిషన్ రెడ్డి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. హైదరాబాద్లో ఎక్కువ సీట్లు ఇచ్చారని, మీకు రుణపడి ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి కూడా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. బస్సు ఫ్రీ, మహిళలకు 2,500, వృద్ధులకు 4,000, తులం బంగారం, స్కూటీలు ఇస్తా అన్నారని రేవంత్ రెడ్డి చెప్పి వాటిలో ఒక్కటైనా వచ్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పామని, రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. రాబోయే 10 రోజులు ఏమాత్రం తగ్గకుండా పెంచే ప్రయత్నం చేసేది కానీ తక్కువ చేసే ప్రయత్నం చేయకుండా మెయింటైన్ చేయాలి. గ్యారంటీగా 1,00,000 పైన ఓట్లతో గెలుస్తా ఉన్నాం మనం. మీ అందరి ఆశీర్వాద బలం, ఇక్కడ ప్రధానిగా బలం అంతా సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్నారు. గ్యారంటీగా ఓ చరిత్ర లిఖించే పోతాం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ కలిసి. చెప్పని తగ్గకుండా ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ముఖ్యంగా మహిళా సోదరులు మీరంతా కూడా ఎక్కడ పోయినా కానీ జెంట్స్ కంటే ఎక్కువ మీ సహకారమే బాగుందామా? కేసీఆర్ తనను పిలిచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి పంపించారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తెలిపారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు కార్పొరేటర్ ఎన్నికల సమయంలో వచ్చినా బీఆర్ఎస్కే పట్టం కట్టారని ఆయన తెలిపారు. పార్లమెంటులో సికింద్రాబాద్ నుంచి అడుగుపెట్టబోతున్నామని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నాడు గల్లీలో గెలిచామని నేడు ఢిల్లీలో గెలుస్తామన్నారు.
ప్రతి గడప గడపలోనూ అక్కాచెల్లెళ్ళు, అన్నతమ్ములు తనకు బాగా తెలుసన్నారు. సికింద్రాబాద్లో 1,00,000 మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 11% ముందంజలో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, లింగాని లక్ష్మీప్రసన్న, కంది శైలజ, రాసురి సునీత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.